ముఖ్యంగా మీనరాశి వారికి ఏంటంటే కనుక వారిది రాశి పరంగా జలతత్వం, నక్షత్ర పరంగా కూరతత్వం. హ్మ్. ఈ 2 కలిసేటప్పటికి వారికి ఏమైందంటే మొండితత్వం. హ్మ్. ఈ నక్షత్ర పరంగా, రాశి ప్రకారంగా ఈ 2 కలిసి మొండితత్వంగా ఏర్పడిపోతారు. ఈ మొండితత్వం కూడా వారు మంచితనానికి ఉపయోగిస్తారు. పనికొచ్చిద్ది 10 మందికి అనుకుంటే చాలా మొండిగా వీరు ముందుకు అడుగు వేస్తారు. ఓకే. పనికిరాని విషయాల్లో అసలు తల దూర్చుకోరు వీళ్ళు. హ్మ్. అసలు వెళ్ళరు కూడా. అలానే వీరు కుటుంబ బాధ్యతలు చాలా నేర్పుగా తీసుకుంటారండి. ఎలా అంటే మా ఇంట్లో చాలా మంది కష్టపడుతున్నారండి. నేను కూడా వాళ్ళతో కూడా కష్టపడాలి. అలా చేయరు వీళ్ళు. హ్మ్. స్ట్రాటజిక్స్ ఉపయోగిస్తారు. తెలివితేటలతో కష్టపడతారు వీళ్ళు. హ్మ్. అంటే ఆ తెలివితేటలతో సంపాదించే మార్గాలను వెతుకుతూ ఉంటారు. మరొక అదృష్టం ఏంటంటే మీనరాశి వారు పుట్టగానే ఆ ఇంట్లో మొత్తం కలిసి వస్తుంది. హుహు. అది గొప్ప అదృష్టం. గొప్ప అదృష్టం. గొప్ప అదృష్టం. మీనరాశిలో స్త్రీ పుట్టినా, పురుషుడు పుట్టినా కూడా వారి ఇంట్లో తల్లిదండ్రులు గాని, తాతయ్యలు గాని వారి వంశము పేద స్థితిలో ఉన్నా, ఏదైనా పనులు అవ్వకలేకుండా ఉన్నా, ఎప్పటి నుంచో పెండింగ్ పడిన పొడులున్నా అవన్నీ కూడా ఖచ్చితంగా కలిసి వస్తుంది. అది ఓకే. చాలా గొప్ప అదృష్టం. హ్మ్. మరి పోనీ ఆ అదృష్టం అక్కడి వరకేనా అంటే కాదు. మెట్టినింట్లో కూడా అదృష్టం. హుహు. ఇక్కడ పుట్టినవారు అబ్బాయి అయినా సరే. హ్మ్. ఇక్కడ అత్తవారింట్లో కూడా వారికి అదృష్టం ఉంటుంది. అమ్మాయిలకైతే ఇంకా అసలు బీభత్సమైన అదృష్టం అండి. ఓకే. ఇక మగపిల్లలైతే కూడా వీరు కూడా పర్లేదు. హ్మ్. బానే చేస్తారు కానీ హ్మ్. వీరి అదృష్టంతో పోల్చుకుంటే కొంత తక్కువ ఉంటుంది. హుహు. అల్లుడుగా ఎళ్లారు వాళ్ళ ఇంటికంటే ఎవరింటికి అల్లుడుగా వెళ్లారంటే హ్మ్. వాళ్ళకి కలిసొస్తుంది. ఓకే. కోడలుగా వచ్చారంటే వీళ్ళకి కలిసొస్తుంది. కలిసొస్తుంది. కానీ మీనరాశిలో పుట్టడం అదృష్టం. దాంట్లో మీనరాశి వాళ్ళు పుట్టిన వారికి మాక్సిమం 90% పునర్జన్మ ఉండదు. మోక్ష జన్మ. హుహు. కన్యా రాశి, మీనరాశి హ్మ్. ఇలాగ 4 రాశుల వారికి మోక్ష జన్మ. హుహు. మరో జన్మ ఉండదు. అబ్బో! తులారాశికి హ్మ్. కూడా హ్మ్. మోక్ష జన్మ.